జీవిత ప్రయాణం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది అని ఎప్పుడో నేను చిన్నప్పుడు విన్న పాట నాకు తరచూ జ్ఞాపకం చేస్తుంటుంది. రైలు ఎక్కిన దగ్గర నుండి దిగేంత వరకు అనేక మంది ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా మనతో రారు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు అనేక మంది మనతో కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు. తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు పుట్టడం, మరొక రోజు గిట్టడం, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి అనేవి మన చేతిలో లేవు. ఎప్పుడు ఎక్కడ పోతామో కూడా మన చేతిలో లేదు. ఈ పుట్టుక చావు అనేవి మన చేతిలో లేవు, కానీ మనం ఏ విధంగా జీవించాలి అనేది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మంచివాడిగా ఉండాలా, చెడ్డవాడిగా ఉండాలా, పేదవాడిగా ఉండాలా, గొప్పవాడిగా ఉండాలనే మాత్రం నీ చేతిలోనే ఉంటాయి. దేవుడు మనకొక పుస్తకాన్ని ఇచ్చాడు మనందరికీ. అందులో 2 పేజీలు మాత్రము అతనే తన స్వహస్తాలతో రాశాడు. మొదటి పేజేమో మన పుట్టుక, చివరి పేజేమో మన యొక్క చావు. ఈ 2 ఎవరు మార్చలేరండి. ఏ ఒక్కరి జీవితంలో కూడా ఇవి ఎవరు మార్చలేరు. మనం ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పోవాలి అనేవి మాత్రం ఆ దేవుడు డిసైడ్ చేసేసి ఈ భూమి మీదకి మనల్ని పంపించారు. మిగతా పేపర్లన్నీ కూడా ఖాళీగా ఇచ్చి నీ చేతికి ఇచ్చాడు. వాటిలో నీకు నచ్చినవి రాసుకోవచ్చు. దాంట్లో నువ్వు ప్రేమను రాసుకోవచ్చు, శాంతి రాసుకోవచ్చు, సమాధానం, ఆనందం, దయ, కనికరం, విజయం, ఉత్సాహం, ఇలాంటివి మంచి లక్షణాలు ఉండొచ్చు. లేదా ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారం, పరాజయము, విలాపాలతో నిండి ఉండొచ్చు. నీ జీవిత చరిత్ర మాత్రం నీవే రాసుకోవాలి. అది ఎలా రాసుకుంటావు అనేది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది జీవిత చరిత్రలో పగలు, ప్రతీకారాలు ఉంటాయి. ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలా అనేది మాత్రమే నిండి ఉంటుంది. ఇంకొంతమంది జీవితంలో ఎప్పుడు చూసినా విలాపమే, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే. అతి కొద్దిమంది జీవితాల్లో మాత్రమే ప్రేమ, శాంతి, సమాధానము నిండి ఉంటుంది. నీ జీవితము నీవు ఎలా మలుచుకుంటావు అన్నది నీ చేతిలోనే ఉంటుంది. నీ జీవితానికి నీవే బాధ్యుడువు. నీ జీవితంలో కథానాయకుడు, కథానాయిక నీవే. మిగతా వాళ్ళందరూ కేవలము పాత్రధారులు. పుట్టినప్పుడు అందరూ ఒకేలా పుడతారు. అందరికీ దేవుడు ఒకేలాంటి. మనం ఫోన్ కొనేటప్పుడు ఆ ఫోన్లో ఏ విధంగా అయితే 32, 64 ఇలాగ జీబీ ఉంటుందో మెమరీ కార్డ్స్, మనకు కూడా దేవుడు కొన్ని లక్షలు జీబీలు ఉండేటువంటి మెమరీ కార్డుని మనకిచ్చాడు. అది ఖాళీగా మనకిచ్చాడు. దాంట్లో మనం ఏవి నింపుకుంటామో అదే మన జీవితం. మనం విన్నవి, మనం చూసినవి, మనం అనుభవించినటువంటి పరిస్థితులు మన యొక్క బ్రెయిన్లోనికి వెళ్తాయి. మన యొక్క బ్రెయిన్లో నుంచి, అంటే మనసులో నుంచి హృదయంలోనికి వెళ్తాయి. ఆ హృదయంలో ఏవైతే పదిలపరచుకోబడతాయో అవే మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి ఏం చూస్తున్నాడో, ఏం వింటున్నాడో అవి అతని యొక్క మెదడులోనికి వెళ్ళి వాటిని పదే పదే తలుచుకున్నప్పుడు, అవి హృదయంలోనికి వెళ్ళినప్పుడు అవి హృదయంలో ఒక భావనలుగా మారి ఆ హృదయ పలకం మీద లిఖించబడి పదిలపరచబడతాయి. ఏవైతే నీ హృదయంలో పదిలపరచబడతాయో అవి నీ నోటి నుండి బయటకు వస్తాయి. అవే నీ వ్యక్తిత్వాన్ని బాహ్య ప్రపంచానికి చూపెడతాయి. ఒక చిన్నపిల్లాడు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఏడుపు ఆపడానికి అదిగో దెయ్యం వస్తుంది, చీకట్లో తెల్ల చీర కట్టుకొని వస్తుంది అని పదే పదే చెప్తూ ఉంటే ఆ పిల్లాడు ఆ మనస్సులో ఆ దెయ్యం యొక్క ముద్ర అనేది ముద్రించబడిపోతుంది. పెద్దవాడైన తర్వాత కూడా ఆ బిడ్డ చీకట్లోనికి వెళ్ళినప్పుడు ఏదైనా తెల్లటి వస్త్రం కనిపిస్తే అగో దెయ్యం వచ్చేసిందేమో అనే భావన ఆ వ్యక్తికి ఆ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే మన రోజువారీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదైతే చూస్తూ ఉన్నామో, ఏదైతే వింటూ ఉన్నామో అదే వాళ్ళ మనసులోనికి, హృదయంలోనికి స్టోర్ అయ్యి అదే వాళ్ళ జీవితానికి, ఆ జీవిత గమనాన్ని కూడా నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు మంచి విషయాలు చూడాలి,
మంచి విషయాలని వినాలి, అవే నీ హృదయంలో పదిలపరచుకోవాలి. అప్పుడు నీ జీవితం ఒక మంచి వ్యక్తిగా ఈ ప్రపంచానికి కనిపిస్తే, నువ్వు మంచివాడిగా ఉండాలి అంటే మంచిని చూడు, మంచిని విను, మంచిని ఆలోచించు, మంచివాడిగా మారుతావు. గొప్పవాడిగా మారాలంటే గొప్ప విషయాలు విను, చూడు, ఫీల్ అవ్వు. అప్పుడు నువ్వు కూడా గొప్పవాడిగా మారుతావు. అంతేకాని చెడు వింటూ, చెడుని చూస్తూ, చెడునే ఆలోచిస్తూ ఉంటే చెడ్డవాడిలాగే మిగిలిపోతావు. ఈ జీవితం అనే పుస్తకంలో పేజీలన్నీ నువ్వే రాసుకోవాలి. అవి నీ విన్నవి, నువ్వు చూసినవి, నువ్వు అనుభవించినవి, నీకు నచ్చినట్టుగా 10 మంది మెచ్చినట్లుగా నీ యొక్క పుస్తకాన్ని, నీ యొక్క జీవిత చరిత్రను నువ్వు రాసుకో. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఎంత అందంగా, ఎంత ఆనందంగా, ఎంత సుందరంగా మలుచుకుంటే అంతలా బాగుంటుంది. మంచిని విను, మంచిని చూడు, మంచిగా ఆలోచించు, మంచిని నీ హృదయంలో పదిలపరుచుకో. అప్పుడు నీ పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఆనందంతోనూ సంతోషంతోనూ నిండిపోతుంది. ఆల్ ద బెస్ట్.